నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఊళ్ళో డ్రైనేజీ లేక కొన్ని రోడ్లు గల్లీల పోటీ రోడ్లు లేక చాలా ఇబ్బందులు ఉండే. ఆ పనులు చేసే వరకు మనకు పదవి కాలం అయిపోకొచ్చింది. మేము అప్పటి నుంచి గిట్ట మాకు తెలుసుకునే వరకు మేము ఇవన్నీ సమస్యలు తెలుసుకునే వరకు మా పదవి అయిపోకొచ్చింది. కాబట్టి 5 ఏళ్ళ పరిపాలన చేసిన 5 ఏళ్ళ పరిపాలనలో మా కర్తాల నుంచి దెబ్బడన్ రోడ్డుకు హైవే రోడ్ నుంచి ఈ రోడ్డు వరకు 1,70,00,000 పెట్టి రోడ్ వేయించిన. ఆ రోడ్ వేయించినాక తర్వాత మళ్ళీ ఈ ఊళ్ళో అన్ని ఓపెన్ మోరీలు ఉండే, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు లేకుండే. ఆ సీసీ రోడ్లు మొత్తము చేసే వరకు పదవి అయిపోకొచ్చింది. దానికోసానికి మనకు ఇంకొక 5 ఏళ్ళు గడిపినుంటే ఈ అన్ని సమస్యలు ఈ బొందలగడ్డ ఖచ్చితంగా తీస్తుంటే. ఇప్పుడైనా సరే నేను పదవి ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ప్రతి ఒక్క ఆలోచన కోసానికి ముందు భవిష్యత్తు కోసానికి ఆలోచన చెప్తున్నా. కానీ ఇప్పటి ఆలోచన ఇంతకుముందు వీళ్ళు ఇప్పుడు ఉన్న సర్పంచులు కానీ ఇంతకుముందు ఉన్న సర్పంచులు కానీ ప్రతి ఒక్కరు 5 నుంచి 10 ఏళ్ళు 20 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉండరు. కానీ ఈ ఆలోచన ఎందుకు రాలేదు అనేది కొంతమందికి ఉండొచ్చు. కానీ వాళ్ళు చేయలేక వాళ్ళ పొలాలు వాళ్ళు కాపాడుకోనికే చూసిర్రు. కానీ నేను ఎలాంటి ఒక చిన్నోళ్ళది కానీ పెద్దకారు రైతులది కానీ ఒక ఎకరా గుంజుకోలే, ఒక ఎకరా సంపాదించుకోలేదు. నేను ప్రజల పక్షాన ప్రతి రోజు నేను ప్రజల గొంతు ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను ఖచ్చితంగా వాళ్ళ వెంబడి ఉండి పనిచేస్తా. వాళ్ళ కోసానికే సావైనా బతుకైనా ఈ బొందల కోసానికి నేను చనిపోయినంత వరకు ఈ బొందలగడ్డ వచ్చేదాకా ఈ బొందలగడ్డ కోసానికి పోరాడతా.